హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన స్టాక్ మార్కెట్ ఛానల్. నిన్న ఎఫ్విజి అనే కాన్సెప్ట్ మీద వీడియో ఒకటి అప్లోడ్ చేశాము ఫ్రెండ్స్. దాని రిలేటెడ్ బ్యాక్ టెస్టింగ్ చూస్తాము. నిన్న చెప్పిన వీడియో ప్రకారం మన మేజర్ క్రైటీరియా వచ్చి 3 రెడ్ క్యాండిల్స్ కానీ 3 గ్రీన్ క్యాండిల్స్ కానీ ఉన్నప్పుడు మనం ఎఫ్విజి అంటే ఫేర్ వాల్యూ గ్యాప్ ఏమైనా ఉందా లేదా అని చెక్ చేస్తాము. ఇది ఎస్బీఐ చార్ట్ ఫ్రెండ్స్. ఈరోజు 14th of July. ఇక్కడ మనకి ఈ ఎఫ్విజి అనే గ్యాప్ ఏమైనా వచ్చిందా లేదా చూసి ట్రేడ్ తీసుకుంటే ఎంత మేరకు బెనిఫిట్ అయ్యేదో చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అటు 10:25కి ఒక రెడ్ క్యాండిల్ యొక్క లోని మార్క్ చేసుకున్నాను. అలాగే ఈ థర్డ్ క్యాండిల్ యొక్క హైని మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు జస్ట్ మినిట్. ఇప్పుడు ఈ ఫస్ట్ రెడ్ క్యాండిల్ యొక్క లోని మార్క్ చేసుకున్నాను. అలాగే థర్డ్ రెడ్ క్యాండిల్ యొక్క హైని మార్క్ చేసుకున్నాను. ఈ రెండింటి మధ్యలో వచ్చిన లైనే గ్యాపే ఫేర్ వాల్యూ గ్యాప్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత ఒక విక్ అయితే ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లోకి వచ్చి ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ని కవర్ చేసి మళ్ళీ డౌన్వర్డ్ అయితే ఫాల్ అయితే కనబడింది. అంటే నిన్న చెప్పుకున్నట్టు అప్వర్డ్ ట్రెండ్లు ఉంటే అప్వర్డ్ ట్రెండ్ల గ్రీన్ క్యాండిల్స్ ఉన్నప్పుడు ఏదైనా రివర్స్ అయ్యి మార్కెట్ కిందకు వచ్చి రిట్రేస్ అయ్యి ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ని టచ్ చేసి లేదంటే ఫిల్ చేసి మళ్ళీ అప్వర్డ్ మూమెంట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే రివర్సల్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసిన ప్రకారం మనము 3 రెడ్ క్యాండిల్స్ అంటే బేరిష్ మోడ్లో ఉంది. తర్వాత ఒక విక్ వచ్చేసి ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ని ఫిల్ చేసి తర్వాత కిందకైతే వెళ్ళింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.